ఇదంతా సావిత్రి ఇష్టంతో చేస్తున్న పని కాదు. ఎవరో ఇష్టపడేలా చేస్తున్నారు. అది ఎవరు అనేది తెలుసుకుంటే సావిత్రి ఎందుకిలా ప్రవర్తిస్తోందో తేలిపోతుంది. రేయ్, ఈరోజు ఎలాగైనా సరే ఈ అమ్మాయిని పట్టుకోవాలి. అరే, ఆ అమ్మాయిరా పారిపోతుంది. పదండ్రా. రేయ్, అటువైపు పరిగెత్తుతుందిరా. చెప్పండి సార్. అలాగే సార్, నేను వచ్చే దారి కాబట్టి అక్కడే కలెక్ట్ చేసుకుని వస్తాను. అలాగే సార్, వెంటనే వచ్చేస్తాను. ఉంటాను సార్. నుంచి తప్పించుకొని ఎక్కడికి పారిపోదామని. లేగవే వదలండ్రా. హలో వదలు.
దానికి అర్ధరాత్రి పోటీ అనుకుంటే పట్టపగలు కూడా స్వాతంత్రం లేదారా? ఒక్కటికి 2 ఆఫర్ అంటే ఇదేరా స్వాతంత్రం గురించి మాట్లాడుతుంది. పాపను కూడా పార్సల్ చేసేద్దాం. రావే దిగో. వదలరా. నడు. వదలు. నడు. రేయ్, నీకు చెప్పేది. ఏయ్, ఏయ్, నడు, చల్. రేయ్, పోలీసులు రా, పదండ్రా. కానిస్టేబుల్ పట్టుకోవాలని. రే ఆగండ్రా. రే ఏంటి సావిత్రి, ఏంటి ప్రాబ్లం? ఆ రౌడీ వెధవలు ఈ అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్లాలని చూస్తున్నారు సార్. వదలండ్రా అంటే నన్ను కూడా తీసుకెళ్తారంట. ఈడియట్స్. అప్పట్లో నాకు కొంతమంది వల్ల ప్రమాదం ఉందని మా బావ నాకు షీటీం నంబర్ ఇచ్చాడు. ఇది అప్పట్లో నాకు ఉపయోగపడకపోయినా ఈ అమ్మాయి విషయంలో ఉపయోగపడింది. సార్ స్లంలో పారిపోతున్నారు సార్. అలాగా? అవును సార్. సావిత్రి మీరు జాగ్రత్తగా ఉండండి, నేను తర్వాత కలుస్తాను. రా పద. కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా అలా వెళ్ళిపోయిందేంటి? ఎవరో ఏంటో. విధవ జీవితం. పుట్టగానే అమ్మా నాన్న పోయారు. బతకాలంటే భయపడేలా ఆ రాక్షసుల మధ్య పెరిగాను. బయట ప్రపంచంలో అయినా బాగా బ్రతకొచ్చు అనుకుంటే ఇలా పారిపోతూ ఎంతకాలం, భయపడుతూ ఎంతకాలం ఇక్కడ బ్రతకగలిగిన మావయ్య వదలడు. ఏదో ఒక రోజు నన్ను బావకిచ్చి పెళ్లి చేసేస్తాడు. అలాంటి వాడికి భార్యగా బతకడం కంటే చావడం మేలు.
మంచిదని నాకు కనిపించలేదు. ఒకరు నిన్నేదో చేయాలని చూస్తున్నారు, నువ్వేమో ప్రాణాలు తీసుకోవాలని చూస్తున్నావు. అసలెవరు నువ్వు? నీ సమస్య ఏంటి? చెప్పు. మాది మచిలీపట్నం. నాకంటూ ఎవ్వరూ లేరు. అదే నా సమస్య. ఒంటరిగా బతకలేని ఈ బతుకు కన్నా ఏ తోడు అవసరం లేని చావు మంచిదనిపించింది. ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో నీ గతం గురించి, నీ గురించి అడగటం కరెక్ట్ కాదు. కానీ నీకో విషయం చెప్పాలి. కొన్ని నెలల క్రితం నీ స్థానంలో నేనున్నాను. ఖచ్చితంగా చనిపోయేదాన్ని. ఆ రోజు మా అత్తయ్య రాకపోయుంటే, చావాల్సిందే అని పట్టుపడితే మా అత్తయ్య 4 మాటలు చెప్పింది. బతకటం ఎప్పుడూ సమస్య కాదు, బ్రతకాలని పోరాడకపోవటమే సమస్య. పోరాటం లేని బ్రతుకుండదు. పేదవాడు ఆకలి కోసం పోరాడితే ఉన్నవాడు ఆరోగ్యం కోసం పోరాడతాడు. ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఉండదు. ఏ సమస్యకి చావు మాత్రం పరిష్కారం కాదు. చావు కంటే బ్రతుకు గొప్పది. అందుకే బ్రతకడానికి 100 ఏళ్లిచ్చిన దేవుడు చావటానికి క్షణం మాత్రమే ఇచ్చాడు. చావులో సుఖం ఉంది అంటే భూమి మీద బతికేవాడే ఉండడు. ఇప్పుడు ఆలోచించు. ఆవేశంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఖరీదు 100 ఏళ్ల నీ జీవితం. బ్రతుకంటే భయం కాదు, జీవితం. భయాన్ని వదిలేసి బ్రతకాలని చూడు. జీవితం నందనవనంలా కనిపిస్తుంది. అనుభవంతో చెప్తున్నాను. చచ్చి సాధించేదేమీ ఉండదు. బతికితే నిన్ను సాధించిన వాళ్ళని కూడా సాధించొచ్చు. నీ పేరేంటి? మహాలక్ష్మి. తోడెవరూ లేకపోవడమే నీ సమస్య అయితే నీకు తోడుగా నేనుంటాను. నాతో రా. కనిపించని చావును నమ్మావు. కళ్ల ముందు కనిపించే మనిషిని నమ్మలేవా? రా. హలో. హాయ్ సత్య. బ్రదర్ 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 అలా వెళ్ళిపోతారండి బ్రదర్? పనుంది. ఎంత పనున్నా అయిన వాళ్ళు కనిపిస్తే 5 నిమిషాలైనా మాట్లాడాలి కదా. ఎవరు?
ఎవరికైన వాళ్ళు? ఎలా అయిన వాళ్ళు? అదేంటి బ్రదర్, మీరు జైల్లో ఉన్నప్పుడు ఎవరు రాకపోయినా మీ గురించి ఎన్నిసార్లు వచ్చాను, ఎంత అభిమానంగా మాట్లాడుకునేవాళ్ళం. బయటకు రాగానే ఎవరు నువ్వు అన్నట్టు మాట్లాడేస్తున్నారుగా. అవును, ఎవరు నువ్వు? అసలు నువ్వు పిలవగానే ఆగడమే తప్పు. ఇంకా నీతో మాట్లాడాలా? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు బ్రదర్. తప్పు జరిగింది, తప్పే. తప్పుకి క్షమాపణ ఉంటుందిగా. తప్పుకి క్షమాపణ ఉంటుంది, కానీ మోసానికి ద్రోహానికి కాదు. మంచిగా నటిస్తూ నువ్విటు నన్ను అటు సావిత్రిని ఎంత మోసం చేశావో నాకు తెలీదనుకుంటున్నావా? సావిత్రి మంచితనాన్ని అవకాశంగా తీసుకోవాలి అనుకున్నావు. జైల్లో నా నిస్సహాయతని ఆసరగా తీసుకోవాలి అనుకున్నావు. మంచితనం ముసుగులో మా ఇద్దరిని దగ్గర చేస్తున్నట్టే దూరం చేయాలి అనుకున్నావు. అయినా నీతో మాట్లాడాలా? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోంది. మాటలు ఎలా వస్తాయి? ఓకే బ్రదర్, తప్పే. ఆ టైంలో నేను అలా బిహేవ్ చేయడం తప్పే. నీ దగ్గర దాపరికం ఎందుకులే. నేను గతంలో సావిత్రిని ప్రేమించాను. ఆ విషయం నీకు తెలుసు. ప్రేమ నీలాగా త్యాగమే కాదు, నాలా మోసమూ చేస్తుంది. ప్రేమ కోసం ఆ టైంలో ఏం చేసినా తప్పు అనిపించదు. అలాంటి ఎమోషన్లో తప్పు చేశాను. అప్పుడు చేసిన తప్పు అని తెలిసింది కాబట్టే వచ్చి క్షమాపణ చెప్తున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ బ్రదర్. ఈ ఒక్కసారికి క్షమించు. నీలాంటి వాళ్ళని క్షమించడం అంటే తప్పుని ప్రోత్సహించడమే. అబ్బూ, పెళ్ళా ఉండేలాగా యాజిటీస్గా చెప్పాడుగా. చేసిన తప్పును తెలుసుకున్నప్పుడు అతన్ని క్షమించడంలో తప్పు లేదని పెద్దవాళ్ళు చెప్పారు. నా తప్పు నేను తెలుసుకున్నాను. అవతలి వ్యక్తి నష్టపోయాక తప్పు తెలుసుకునే ప్రయోజనమే ఉండదు. అయినా నువ్వు చేసింది తప్పు కాదు, నమ్మక ద్రోహం. నిన్ను క్షమించడం అనేది జరగదు. మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. అలా అనకు బ్రదర్. మీలాంటి మంచి మనుషుల్ని బాధ పెట్టానే అని నాలో నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలీదు. ఆ బాధ తట్టుకోలేకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. క్షమించాను అని ఒక్క మాట చెప్పండి, నాకు ప్రశాంతంగా ఉంటుంది. చెప్పిన మరుక్షణం నాకు ప్రశాంతత ఉండదు. మార్పుకి మారినట్టు నటించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసం అర్థం కానంత అమాయకుడిని కాను. బయలుదేరు. ఏంటి బ్రదర్ మీరు? నా వల్ల నిజంగా బాధపడింది, కష్టపడింది సావిత్రి. అలాంటి సావిత్రి నన్ను క్షమించింది. ఇంత చేసిన నేను మీ ఇంటికొచ్చి సావిత్రి తప్పు చేశాను క్షమించు అంటే పెద్ద మనసుతో తనే క్షమించింది. స్నేహితులుగా ఉందామని ఓదార్చింది. తనే క్షమించినప్పుడు మీకేంటి బ్రదర్? ఒక్కటి మాత్రం నిజం బ్రదర్, సావిత్రిలాగే మీరు నన్ను క్షమించే రోజు త్వరలోనే వస్తుంది. చంద్ర ఇంటికొచ్చాడా?
చెప్పు సావిత్రి, మన ఇంటికి చంద్ర వచ్చాడా?